సొలుకులు పెట్టుడు, బీర్లు పూస్తున్న బొంగుడు, ఎండలు దాంచుడు, బార్లల్లో బీర్లు గుంజుడు. బార్లల్లో బీర్ల కొరకు బార్లు తీరుతున్నారు పెయ్యి సల్లగా చేసుకునే తందుకు. తాకుడు తాకితే మార్చి నెలలకి 4 గొత్తులలోనే ఏం తక్కువ 8 లక్షల కేసుల బీర్లు గుంజిలంటే చూడు మన తెలంగాణలో తాకత్ ఏ తరీకలుందో. ఇక అంటే రోజుకో 2 లక్షల కేసుల బీర్లు గుంజిలన్నట్టే. పోయినేడు మార్చి నెల మొత్తం కలిపి 31 లక్షల కేసుల బీర్లు తాగితే ఈ పారి 4 గొత్తులలోనే అందులో 4వ వంతు బీర్లు కథం పెట్టిలట మనోళ్ళు. ఈ లెక్కన చూసుకుంటే పోయిన పారి కన్నా ఈ పారి కొద్ది గొప్ప తక్కువ 2 అమ్మకాలు పెరిగేటట్టున్నాయని లెక్కలేసుకుంటారు ఆబ్కారీ ఆఫీసర్లు. ఈ గొప్పతనం అంతా మన సూరన్నదే. సుర్రు అనుకుంటా సురుకులు పెడుతుంటే దూప దూప అనుకుంటా వైన్స్ల మీద పడుతున్నారు మనోళ్ళు. చల్లటి బీర్లు గుంజితే ఒంటికి సలవని మనోళ్ళ ఆపోచన. ఇంట్లోనే లగ్గాల సీజన్ ఆయే. ఎండకో బీర్లు కడుపులో పడితేనే పెళ్లిళ్ళ కాడికి పోయేటి బాపతులు ఆయే. మళ్ళా ఇక బీర్లు అమ్ముడు బొమ్మంటే ఎందుకు పోవు, ఆమ్దాని పెరగమంటే ఎందుకు పెరగదు. మామూలుగానైతే ఏడాదికో 450 కెంచి 500 లక్షల కేసుల బీర్లు తయారు చేస్తారు. కానీ ఈ ఏడు ఇంకో 15 కెంచి 20% వరకు కేసుల బీర్లు ఎక్కువ తయారు చేసేటట్టుంది అనేది ఆబ్కారీ ఆఫీసర్లు అంటున్న మాట. ఎగిట తాగేటోళ్ళు పెరుగుతున్నారు కాబట్టి బీర్లు తయారు చేసేటి కంపెనీలోళ్ళు కూడా అలసుగా అన్నారు. పోయినేడు కంటే ఏడు ఇగిన్ని ఎక్కువ కేసుల బీర్లు తయారు చేసేటి పనిలో పడ్డారు ఆల్రెడీ. ఎంత కాదన్నా పోయినేడు కంటే ఏడు ఇంకో 10-12% ఎక్కువ బీర్లు తయారు చేయాలని ఉపాయం చేస్తున్నారట కూడా బీర్ల కంపెనీలోళ్ళు. మామూలుగానైతే గోదాములలో 15 రోజులకు సరిపోను సరుకు ఉంటుంది. కానీ మనోళ్ళ జోరు చూసినాక 35 రోజులకు సరిపోను సరుకును నిల్వ పెట్టాలని డిసైడ్ అయ్యారట. అంటే ఈ లెక్కన బీర్లు తాగేటోళ్ళకి ఇక రందేం లేనట్టే. పొద్దుగాల పోదాల కళ్ళు పైటీలు చల్లటి బీర్లతోని ఎండాకాలం ఓడిచిన దానిక ఇక రందేం లేదు పోండ్రి మనోళ్లకు.